వేటగాని బాణం పుల్ల తలిగి చిలుక గాయపడుతుంది. అలానే ఒక గుడ్డును పెడుతుంది. చనిపోయే ముందు ఆ చిలుక తన ప్రేమనంతా ఆ గుడ్డులో దారబోచి చనిపోతుంది. అప్పుడే అక్కడికి కుందేలు వస్తుంది. ఈ చిలుక చనిపోయి ఉండడం చూసి వెంటనే ఆ చిలుకను మట్టిలో కప్పేస్తుంది. అలానే ఆ గుడ్డుని పట్టుకొని ఒక సురక్షితమైన తలంలోకి వెళ్ళి ఆ గుడ్డుని గూళ్ళో పెట్టి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులకు ఆ గుడ్డులో నుంచి ఒక అందమైన చిలుక పిల్ల బయటికి వస్తుంది. అది చూసిన ఈ కుందేలు ఎంతో సంతోషపడుతుంది. అలానే ఈ కుందేలు ఆ చిలుక పిల్లని పట్టుకొని ఒక కోతి దగ్గరికి పోయి ఈ చిలుకని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆహారం సేకరించడానికి పోతుంది. అప్పుడు ఈ చిలుక ఈ కోతి ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి. అప్పుడు ఈ కుందేలు అడవిలో ఆహారం సేకరిస్తూ ఉంటుంది. అది చూసిన ఒక డేగ ఈ కుందేలు దగ్గరికి వచ్చి కుందేలును రెండు కాళ్ళల్లో పట్టుకొని ఎగురుకుంటూ పోతుంది. అప్పుడు ఈ చిలుక ఈ కుందేలు చాలా సేపైనా రాకపోవడంతో చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆ కోతి ఆ చిలుకని పట్టుకుని ఈ కుందేలును వెతకడం మొదలు పెడతారు. అప్పుడు ఈ గద్ద ఈ కుందేలును పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ పోతూ ఉంటుంది. అది చూసిన వేటగాడు ఈ గద్దని బాణంతో కొడతాడు. అప్పుడు ఈ గద్దకు గాయం కావడంతో ఈ కుందేలును వదిలిపెడుతుంది. అప్పుడు ఆ కుందేలు నేల మీద పడి చనిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కోతి చిలుక అది చూసి చాలా ఏడవడం మొదలు పెడతాయి. ఎందుకంటే మన వీడియోకి ఇంతవరకు ఎవరూ ఒక లైక్ చేయలేదని.